సార్ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారంటూ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిస్లాట పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు. అంటే ఇప్పుడు ఆయన ముందు వెనుక ఏం జరిగిందో నాకు తెలీదు అంటూనే అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ గా అక్కడ సపోర్ట్ చేశారు అని ఏమైనా అనిపిస్తుందా? అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన కాడే గోటితో పోయేదానికి గొడ్డల్లాక తెచ్చుకుర్రని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆంధ్ర డిప్యూటీ సీఎం తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద అనడం ఎప్పుడు అన్నాడు? అయిపోయిన పెళ్లికి డప్పు సప్పుడు ఎందుకు అన్న సామెత లాగానే ఉంది. పెళ్లి ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు డప్పు సప్పుడు చేస్తున్నాడు. అసలు ఇన్ని రోజుల నుంచి ఎందుకు స్పందించలేకపోయారు సార్? దానికి కారణం ఏమై ఉంటుందంట? దొంగలవాట 6 నెలల కుక్క మురిగినట్టే ఉన్నది ఇది విషయం కూడా. ఎక్కడిదక్కడ విషయం అయిపోయిన తర్వాత ఇదొక ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సింది ఇది విషయం కాదు. ఆయన ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నటువంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి పోతే 20 మంది చనిపోయారు. రాజమండ్రి పుష్కరాల్లో ముఖ్యమంత్రి సినిమా షూటింగ్ కోసం, యాడ్ షూటింగ్ కోసం పోతే 20 మంది తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఆ విషయం మీద అప్పుడు మాట్లాడి ఉంటే పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ లాగా ఇచ్చుంటే ఇంక అప్పుడు ఆయన హీరోగా, యాక్టర్ గా ఒక క్రేజీ ఉన్నది. ఇంకా పొలిటికల్ గా తాను ఇంకా పొత్తు పెట్టుకున్నాడు, ఆయనతో పొత్తు పెట్టుకుని ఉన్నందుకు సపోర్ట్ చేయలే అటువంటి అంశం కనిపిస్తున్నది. ఇట్లాంటి ఈ డ్రామాలు ఇవన్నీ సినిమాటిక్ డ్రామాలు. తెలుగు సినిమాకు ఉన్నటువంటి ఒక హీరో కావలసిన ఒక డ్రామా, ఒక హీరోయిజంగా ఈ నిన్న మాట్లాడే, ఎందుకంటే దిల్ రాజు పోయి చెప్పి ఏదో గేమ్ చేంజర్ సినిమా విషయం పోయి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ అంశము అది ఆంధ్రాలో కూర్చొని, ఆంధ్ర సెక్రటరియట్ లో కుర్చీలో కూర్చొని పాస్టర్ ఉపన్యాసించినట్టు ఇవన్నీ దొంగలవాడ 6 నెలల కుక్క, ఇది పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ విషయంలో ఇట్లాంటి నువ్వు ముందే స్పందించాల్సి ఉండే. అసలు విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఈ మెగా కుటుంబం, చిరంజీవి కుటుంబానికి, అల్లు కుటుంబానికి, బాలకృష్ణ కుటుంబం, నందమూరి కుటుంబాల మధ్యలో సినిమా ఫీల్డ్ ఆధిపత్య పోరు నడుస్తుంది ఇంటర్నల్ గా. అల్లు అర్జున్ సినిమా విడుదలై 1000 కోట్ల క్లబ్ లోకి పోయేసరికి ఈ చిరంజీవి కుటుంబము, అదే విధంగా బాలకృష్ణ, నందమూరి కుటుంబము జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది. అల్లు అరవింద్, అది అర్థమైతుంది సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకు. మేమెవరం రామ్ చరణ్ కు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, అల్లు అర్జున్ ఎక్కడ ఇబ్బందిగా తయారవుతున్నాడు, లేదా సినీ ఫీల్డ్ అంతా అల్లు అర్జున్ చేతికి భవిష్యత్తులో వెళ్తుంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా వాళ్ళు 3 తరాల నుంచి ఉన్నటువంటి సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భయం, అభద్రతా భావం ఈ చిరంజీవి ఫ్యామిలీ, ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకున్నది. చిరంజీవి పైకి చుట్టాలం, పైకి ఒకే రాగా ఉండొచ్చు, కానీ సినిమా ఫీల్డ్ అల్లు అర్జున్ చేతికి ఎక్కడ వద్ద భవిష్యత్తు తరం మా చేతిలో ఉండదు అనే ఒక అభద్రతా భావంతో నిరంతరం ఒక రకమైనటువంటి దాడిలాగానే చేస్తున్నారు. ఇక్కడ భద్రత కల్పించారని ఒక రేవంత్ రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. అట్లా కూడా చూసుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత కల్పించే ఒక సంధ్యా థియేటర్ లో పెడితే ఒక హీరో పోతుంటే భద్రత కల్పించలేరా? మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పిలిచారు. పిలిచినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర భద్రత కల్పించారు, చిక్కడపల్లి పిఎస్ లో భద్రత కల్పించారు. అది పగటి పూట. ఒక హీరో, అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో ఇటు పోతేనేమో అంత భద్రత ఎట్లా కల్పించారు? అదే హీరో సినిమాకి వస్తుంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము భద్రత కల్పించలేమని. ఎందుకు? ఇంకా అది నైట్ షోలో ట్రాఫిక్ ఉండదు, ఇంకెక్కువ ఓన్లీ జనాలు ఉంటారు. వాళ్ళని నియంత్రించే అవకాశం కూడా ఉంటది. ఇక్కడ పోలీసు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడం పవన్ కళ్యాణ్ కు తగదు. పవన్ కళ్యాణ్ ఆ ప్రభుత్వం అక్కడే ఉన్నాడు, ఆంధ్రాలో ఉన్నాడు. ఇక్కడ నువ్వు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు అనేది అది ప్రశ్నించాలి కదా. అది ప్రశ్నించకుండా హీరో అరెస్ట్, అదే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారండి? హీరోని అరెస్ట్ చేస్తే సీఎం దమ్మున్న సీఎం అంటారా? దానికి అదే అందుకనే ప్రతిపక్షాలు కూడా నిన్న మాట్లాడే కదా సార్, బండి సంజయ్ కూడా అదే మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి అసలు పవన్ కు రేవంత్ ఏ విషయంలో అంత గొప్పగా కనిపించారనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కదా బండి సంజయ్. ఇక్కడ కనిపిస్తుంది అసలు జనరల్ కూడా ఆయన ఎన్డీఏ, ఈయన యూపీఏ, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన బీజేపీకి లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం. అంటే ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ అనేది తేడా లేకుండా ఉందనేది కనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఒకవేళ అట్లా రాజకీయంగా చూసుకుంటే ఆ రకమైనటువంటిది. అంటే తెలంగాణ రాజకీయాలని వెనకంగా మొత్తం ఈ ఆంధ్ర నాయకులు శాసిస్తున్నారు అనేది మరోసారి అర్థమవుతుంది.
తెలంగాణ అస్తిత్వమే కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఇద్దరు చెప్పినట్టే తెలంగాణ సీఎం నడుస్తుందనే ఇంప్రెషన్ బీజేపీ చేతుల్లోనే అంటే పొలిటికల్ పరంగా ఆ లెవెల్ చూసుకున్నారంటారా సార్ ఒకవేళ? ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఈయన సీఎం కాబట్టి ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఈయన గొప్పగా కనిపించారని అనుకోవచ్చు. పొలిటికల్ పరంగా చూసుకుంటే ఒకవేళ అట్లా కనిపించారండి. పొలిటికల్ పరంగా మనిషి చనిపోయారు. మనిషి చనిపోతే ఎందుకు చనిపోయారు? భద్రత కల్పించలేదు. వాళ్ళ సినిమాలు విడుదలైనటువంటి నేపథ్యంలో సినిమాలు చూస్తానికి వస్తా అన్నారు, భద్రత నీకు కల్పించలేదు. భద్రత కల్పించని విషయం ప్రశ్నించాలి కదా. ఒక హీరో సినిమా చూస్తాను, తన సినిమా తాను చూడడానికి పోతున్నప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటది. మీరు అదే పోలీస్ స్టేషన్ విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు భద్రత ఉంటది. ఆ రోజు సంధ్యా థియేటర్ లో పగటిపూట సినిమా ఆడుతున్న భద్రత ఉంటది అదే సినిమాకి. ఈ సినిమా పోతుంటే భద్రత ఉండదంటే వీళ్ళు ఉద్దేశపూర్వక. ఇది ఈ ఫ్యామిలీ రేంజ్ లో సినిమాలో ఆధిపత్య పోరు ఇండైరెక్ట్ గా నడుస్తుంది. ఈ ఆధిపత్య పోరులో తెలంగాణ సీఎం ను ఉపయోగించుకున్నారు సినిమా ఫీల్డ్ లో, ఆంధ్ర రాజకీయ నాయకులు ఉపయోగించుకొని ఎక్కడెక్కడ మళ్ళీ చివరికి ఏమైంది, సెటిల్మెంట్ అంటున్నారు. చివరికి సెటిల్మెంట్ అని ట్వీట్ కూడా ఏమని వచ్చింది, సోఫాలు పంపే కాడికి వచ్చింది అనేది. ఆ సినిమాలో ఉంది కదా సోఫాలు పంపుడు, సోఫాలు పంపితేనే సెటిల్మెంట్ అయిద్దా అని ట్వీట్లు కూడా అయింది కదా. సోఫాల కాడికి సెటిల్మెంట్ చేసుకున్నారు అనేది కూడా బహిరంగంగా చర్చ జరుగుతున్నది. మరి ఇదా పవన్ కళ్యాణ్ ఇట్లాంటి అంశాలు కూడా మాట్లాడాలి కదా. సోఫాల సంగతి మాట్లాడాలి.